హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఫంక్షన్కి పోతున్నాం. అది కూడా మొత్తం నైట్. ఇప్పుడు టైం అయితే 9:02 అయితే అవుతుంది. మేమైతే పోతున్నాం. పిల్లలు తీసుకుని రాదు మెల్లగా ఒక కార్ గిన్నె స్లోగా ఇంకోటి ఉంటుంది మనకు నెల ఆగ్రా పెట్టినవా వేస్ట్ ఈడ నుంచి రావచ్చు కదా గొర్రె ముఖం. ఏమైంది? నేను అర్థమైతే ఓపెన్ చేయి. ఆ పోస్ట్ కాలు తెలుపుకో పోతుంది కానీ బట్ ముందర అంకల్ కార్ లేదు. జరుగుతామే జరిగే జరుగు ఏముంది లేదు. మళ్ళీ కంటూ స్ట్రైట్ వెళ్ళిపోతుండే. సైకిల్ అయితే పుష్కల వనిస్తే స్లిప్ అవుతుంది. మళ్ళీ కార్లు బైక్లు ఎందుకు కావు? కార్ అమౌంట్ ఎంత, సైకిల్ అమౌంట్ ఎంత చెప్పాలా? కార్ అయితే రేస్ చేయాలి, సైకిల్ అయితే మన బలంతో దానికి ఎన్ని లక్షలు పెడతావు, దీనికి ఎన్ని లక్షలు పెడతావు? లక్షలు అలా మనం వచ్చేలోపు గల్లందరూ వండుకొని ఉంటారా? నాకు తెలుసు వీడియోలో అంత కానీ నీయకంత అంత పెద్ద ఇంకా మనిషి కాడ పోయి పని ఉండదా? ఇంకా ముయ్యేసి కమన్ కాడ వాళ్ళకి నేను పని పట్టు పని చేస్తాను. ఇది మటన్ షాప్ కూడా అయితే ఇప్పుడు తెరుస్తుంది.
పండ్లకి ఊగుతా ఉంటాయి. టెంపరీ ఇస్తాడు దేవుని కనబెట్టుకుని ఎడుండు మెట్కన్ కూడా సురారమే రైట్ పోయి లెఫ్ట్ పోవాలి గుడి కాడ గుడి ఉంటుంది మళ్ళీ అదే రోడ్ పట్టుకొని సీతారామ టెంపుల్ స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ తీసుకుంటాం. ఇట్లా పోతాం ఒక పిల్లని ఎక్కించుకొని మళ్ళీ స్ట్రైట్ పోయి ఫస్ట్ లెఫ్ట్ రైట్ తీసుకోవాలి. కరెక్టే మేము అది పోము. ఫస్ట్ ఫౌండేషన్ పోవాలి కదా, స్ట్రైట్ వస్తే ఇట్లా గల్లీలు ఉంటాయి కదా, ఫస్ట్ రైట్ ఇదా పక్క వెళ్ళిపోతాయి పనులు ఏమన్నా సరే.
ఇందాకైతే దొబ్బుకుంటూ వచ్చేసినాం డైరెక్ట్. చాలామంది వచ్చారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కూడా కాలే, అప్పుడే మిగతా స్టార్ట్ చేసారు అందరు. అందరు వస్తేనే ఎత్తారా? తినడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫోటో తీయాలంట. అరే గొర్రె ఫోటో తీయాలంట. ఈడ పెట్టి పోదాం, తర్వాత తీసుకుందాం. డాడీ मैडम हनीफा मैडम का बिल्कुल इस्तेमाल करते हैं। दोनों खानदान को बधाई मुबारकबाद देने के लिए चलिए। నేను కూడా చెప్పిన ఇంటికి అది కిరాయి పెట్టదా రెడ్ కార్డ్ వేసుకున్నారు ఆయన వాళ్ళు. రెడ్ కోట్ ఆయన ముస్తాఫా తమ్ముడు పెద్ద స్టార్టర్ ఎల్లో ఉన్నాయారా అది అప్పలో పిస్తే అది అద్దం ఎక్కిరా సన్ని సలిపెట్టి నిజంగానా? మళ్ళీ అంత టేస్ట్ ఉన్నాయి. వాటింగ్ కూడా రాలే. వాంతింగ్ ఎందుకు వస్తుంది? అదేమో అల్లా ఉంది చూడు, రూల్ అంటారు. అది దాన్ని ఏమంటారు? దాన్ని రూల్ చికెనా కట్మిర్చిలా ఉంది చూడు. నేను దాని పెరుగులో పడేసిన. అది కాదురా, బజ్జీ లెక్క ఉంది వీడు. అది చికెన్ సమోసా ముక్కలు చేసి బుక్క కూడా లేదు అలా ఒక్కటి. కీమా పట్టించుకొస్తారు, ఆ బొక్కలేమో ఇలా వండుతారు అట్లా సమోసా లాగా. సమోసానా అది? కట్ చేసిర్రా సమోసా. మైసూర్ బేక్ సీడ కూడా ఉందా?
ఆడ కూడా ఉంది మాతృభూమి కాడ. అదే ఇది అది చాలేవే. బిర్యానీ అంటే నేను రియల్ బిర్యానీ అనుకున్నా. రియల్ బిర్యానీ రా మరి అది. రైస్ ఉంటారు కనీసం ఇంకా ఎంత తింటే అంత వేసుకోవాలి అట్లా. వాళ్ళు దెబ్బ దెబ్బ తినాలి, లేట్ చేయదు, ఎత్తుకపోతూనే ఉంటారు వాళ్ళు అంతే. ఉత్త చికెన్ ఉంది, మటన్ లేదా? మటన్ ఉండదు, అంతమందికి మటన్ అంటే ఆయనకి వాసిపోతుంది. ఎంత తింటే అంత వేస్తలేరా. మరి బోటి బోటి గీటి ఉండదు కాక. మేకలు కోయాలంటే ఆయన ఫుల్ ఖర్చు వస్తుంది. దీనికే మస్తు వస్తుంది. ఇంకా గ్రీన్ చికెన్, రెడ్ చికెన్, ఫ్రై, కాకరకాయలు కూడా ఉన్నాయి ఆడ ఇది స్వీట్ కార్న్ కి. అవును తెచ్చినదే మళ్ళీ తెచ్చిండు ఆయన ప్లేటు కసండి. ఒక అంకుల్కి ఏం ఉంచలే కదా చికెన్ గిక్కన్ ఏంటి వాళ్ళు. ఆడు పొట్టాడు ఉండి ఈడు ఆడు ఏదొస్తే ఒక ముక్క వేస్తుండట. లెగ్ పీస్ నేను వేసుకుందా అనుకున్న అది లావు ఉండే ఫస్ట్ వచ్చింది కదా. ఆడు ఆడు మరి హుషారు ఉంటారు తుర్కోళ్ళు. కాదు ఎప్పుడు పెడతాడు, ఎట్లా తినేసి టమా తినేసిండాడు. ఎప్పుడు లెగ్ పీస్ వేస్తాడు. అందరికి ఇంత ఇంత రోటీ వేసుకుంటూ మరి తొందరగా తిన్నాడు. మరి మీలా ఉంటారా? చింటిగాడ ముద్దలు పెట్టేస్తాడు. నేనేం పెట్టలేదు అయ్యా. పెట్టినావు అయ్యా, పెట్టలే. ప్లేట్లు అన్నీ తీసేస్తారు, మిగతా అంత పేపర్లు ఎత్తుకాయి మళ్ళా కొత్త పేపర్ పెడతారు. అంతే కవర్ తీసేస్తారు మళ్ళా. వేరే పేపర్ ఉండదు, 6 పేపర్లు ఉన్నాయి ఆడ. అదే వేసి పెడతారు, 2 తీసేస్తారు, ఒకటే చేస్తారు రా. మళ్ళీ 2 తీసి మళ్ళీ దాని మీద ప్లేట్లు పెట్టేస్తారు అంతే. వాళ్ళేం తిన్నావా మంచిగా? సూపర్ ఉంది. నాకు తిందామని సరికి మళ్ళీ ఎత్తుకపోయినాడు ఎప్పుడు. అవును దొంగ నా కొడుకు. అవుతా స్టార్టర్ అంతే. నేను ఇంకా వేసుకున్నా. అది కాదురా హలీం. హలీమే జస్ట్ బిర్యానీ, చికెన్, మటన్ అవి వచ్చే వరకు జస్ట్ టైం పాస్. అంతే అంతే మరి స్నాక్స్ లాగా. స్నాక్స్ స్టార్టర్ ఇవన్నీ అడిగవుతాడు పనులు ఇవన్నీ. ఆయన ఎమ్మెల్యే అంటుంటాడు కదా, పెద్ద పెద్ద బండ్లు అన్ని ఆడికే పోయేటి. కార్ ఇది కూడా ఆడికే పోతుంది. కార్ కూడా అన్ని క్యాబ్ కూడా క్యాబ్ బుక్ చేసుకోవాలి కూడా పోతాయి ఇక్కడ. ఏమారా పిల్ల ఎడను మా ఫ్రెండ్ అర్థం ఎక్కి కాక చలి పెడుతుంది. నీకు తిట్టలేదు కదా? లేదు కాబట్టి ఇంతసేపు ఉండు, లేదంటే దావత్కే పోతుంది. సదిపోదిని మమ్మీ కూడా వస్తే అయిపోతుండే. మళ్ళీ తినేస్తున్నావు పోతాడు రాడా. లేడీస్ ది కూడా ఉంది సపరేట్. మరి లేడీస్ సపరేట్ ఉంటుంది, ఫస్ట్ కాలం రాలేదే. అవును ఇంతలో మన సిమెంట్ ఎండుందచ్చా? ఎండదు కూడా ఢిల్లీ మనిషికి. సన్న నా కడుపు నిండా తిన్నావు అది కానీ. అరే ఆడవాళ్ళు అన్ని ముక్కలు లేపించిన నాకైనా నేను ఇవ్వకుంటానా? ఐస్ క్రీమ్ తిన్నాక కూడా ముక్కలు తిన్నే వచ్చిన. ఈయనేమో నాకు రొట్టెలకి సాల్ అయితే ఇంకా బిర్యానీ కూడా తిన్నాను నేనైతే. బిర్యానీ అంతా గింతనే గింత గింత అంట గింత. నాకైతే బిర్యానీ నచ్చలేదు. అది బిర్యానీ కాదు నాన్న, బగారా రైస్ కాదు. అలా బిర్యానీ అయితే స్వీట్ వేసిండు, అవి కిస్మిస్ 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 వేస్తారు వాళ్ళు తురుకోళ్ళు అట్లనే. మరి నేను అల్లేముంది ఏడు అల్లా అపోలో ఫిష్ ఆ చికెన్ అల్లింకే మస్తు ఖర్చు వస్తుంది. ఇంటికాడ పోదు బండి ఎవడన్నట్టు మళ్ళీ తీయాలి. అప్పుడే వచ్చినావు. ఇప్పుడే వచ్చి లైట్ వేస్తాను. ఏ వద్దురా బండి. అరే ఇది వేస్ట్ రా ఫోన్ లైట్. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? ఎప్పటిదాకా ఉంటుంది? ఇది ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది. మధ్యలో పెట్టు డాడ్, మధ్యలో పెట్టు.
చికెన్ తిని దేవుని అంతా పట్టుకుంటారా మీరు? తెలియలేదు దీనికి మరి ఆడ దేవుడేమో కదా. అలాగే నేను ఆల్రెడీ ఎక్కిచ్చేసిన మధ్యలో పెట్టు మధ్యలో పెట్టారా? డాడీ మళ్ళీ ఆడుతాడు అది ఎందుకు స్టార్ట్ అయిపోయిందా? చూస్తున్నాడు స్టేజ్లో ఉంటాయి వీడియో కాదు. జస్ట్ జర్నీ 7 నిమిషాలు పట్టింది మనకి. ఆడ గంట సేపు కూర్చున్నామా? మీకోసం ఆ టేబుల్ Thanks for watching this video. Like, share, comment your opinion.